చైత్ర కమ్యూనికేషన్ దర్శి. ఇప్పుడు మన దర్శిలో జిరాక్స్ ఒక ప్రక్కన 80 పైసలు, రెండు ప్రక్కల ₹1 మాత్రమే. SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా జీరో అకౌంట్స్ సులభంగా తెరుచుకునేందుకు చక్కటి అవకాశం. ఆధార్ కార్డు ద్వారా ఏ బ్యాంకు నుంచైనా డబ్బులు తీయబడ్ను, ట్రాన్స్ఫర్ చేయబడ్ను. పాన్ కార్డ్ కేవలం 200కే చేయబడ్ను. ట్రైన్, APSRTC, TSRTC బస్ రిజర్వేషన్ కౌంటర్, క్రెడిట్ కార్డు ద్వారా 1.7%కే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబడ్ను. PVC కార్డులు చేయబడ్ను. హోల్సేల్ గా A4 పేపర్స్ అమ్మబడ్ను. విచ్చేయండి చరిత్ర కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ హై స్కూల్ ప్రక్కన, దర్శి. సెల్ 9866354748. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ను కూటమి ప్రభుత్వం జారీ చేసినందుకు దర్శి నియోజకవర్గంలోని ఎస్సీ నాయకులు, ఎస్సీ యువత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలాగే ప్రముఖ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాస గృహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి, అదేవిధంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ నాయకులు పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో తెల్లయ్య, పౌలు, పరిశుద్ధరావు, సుబ్బారావు, రాజు, సువయ్య, చెన్నయ్య, ఫణీందర్, భూషణం, కాంతారావు, అనిల్, మార్క్, నెహమియా, దినకర్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికి కూడా ఎస్సీ వర్గీకరణ 97లో మొదలయ్యి ఒక నిరంతరం కూడా ఒక ఉద్యమం మాదిరిగా ఎంతమందో ఈ వర్గీకరణ కోసం చచ్చిపోయి ఉన్నారు. అప్పుడు కూడా రాలేదు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఈ వర్గీకరణని మరి మాకు ఎస్సీలందరినీ కూడా ఒకసాట చేర్చుకొని హెచ్చరికరణ చేయటం అనేది చాలా గొప్పతనము. ఎందుకంటే మేము మాదిగా 2 కులాలు ఉన్నాయి. ఈ 2 కులాలలో మేము ఎక్కువగా ఉండి కూడా ఏ ఫలాలు కూడా మేము అందక చాలా ఇబ్బంది పడి ఉన్నాము. అందువల్ల మరి చంద్రబాబు గారిని మరి మందాకృష్ణ మాదిగా ఆయన పోయి, అయ్యా మా కులం ఇక్కడ ఏ రకంగా వెనకబడి ఉంది, మీరు మాకు సహకరించమని చెప్పి అడిగాడు. వాళ్ళు కూడా సహకరించి మరి చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రి గారు నేను వస్తే మీకు వర్గీకరణని చేస్తానని చెప్పాడు. అదేవిధంగా వచ్చినప్పుడు మరి అక్కడ కూడా మోడీ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్, మరి కూటమి అంతా కూడా కలిసి మాకు ఈ వర్గీకరణ చేయటంలో చాలా గొప్పతనంగా ఉంది. కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాము. ఎందుకంటే రేపు ముందు కూడా మా పిల్లల భవిష్యత్తు ఎంతో ఇదిగా ఉంటుంది. మాకు కూడా 90% మాకు ఇవ్వటం అనేది మాకు గొప్పతనంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారిని, ఇటు లోకేష్ గారిని కూడా మేము వాళ్ళని మరవలేని ఇదిగా ఉన్నాము. కాబట్టి మేమందరం కూడా వాళ్ళ కృతజ్ఞతగా ఉన్నాం. అందరూ నమస్కారం.